సుమ డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా చాలా కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికే కేసులో ఇన్వాల్వ్ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టుకు వెళ్లారు. కానీ అనూహ్యంగా ఆయన్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఏం జరుగుతుంది ఏంటని కూడా ఒక ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నేను చిక్కడపల్లి పిఎస్ వద్ద చూసుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యార్థులంతా కూడా ఉంటారు. కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చిక్కడపల్లి బేస్కు తీసుకొస్తే ఎలాంటి పరిణామాలు ఉంటున్న నేపథ్యంలో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన నేరుగా ఇక్కడికి తీసుకువస్తారా లేకపోతే నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారన్నది మాత్రమైతే తెలియాల్సింది. ప్రస్తుతానికి అయితే విజువల్స్లో చూసుకోవచ్చు, భారీగా ఒక్క నిమిషంలోనే కూడా సుమారుగా నిమిషాల వ్యవధిలో కూడా పోలీసులు భారీగా చేరుకున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. విజువల్స్లో చూసుకోవచ్చు, భారీగా పోలీసులను మోహరించారు. ఎవరిని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో ఇటువైపు వచ్చే వారందరినీ ప్రస్తుతానికి అయితే ఎవరిని రానికుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూసుకోవచ్చు పోలీసుల వాహనాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. అంటే వీరు పోలీస్ నేరుగా ఇక్కడికి పిఎస్గా తీసుకొచ్చారు. ప్రస్తుతం చూసుకోవచ్చు నేరుగా సిఐ వాహనంలో కూడా అల్లు అర్జున్ని చిక్కడపల్లి పిఎస్కి తీసుకురావడం అయితే జరిగింది. చూసుకోవచ్చు రాజు నాయక్, సిఐ రాజు నాయక్ ముందు కూర్చున్నారు. ఆయన ఉన్న వాహనంలోని కూడా అల్లు అర్జున్ దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కొన్ని నిమిషాల క్రితమే ఇక్కడికి ఆయన తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చోటు చేసుకునే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తుంది. ఆ రోజు చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి పుష్ప 2 సినిమా యూనిట్ రావడం వల్లనే ఆ మహిళ చనిపోయినట్టుగా ఇప్పటికే ఆ ఫిర్యాదులు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చారు. ఎప్పటికీ ఆమె చనిపోయింది. ఆమె కొడుకు కూడా ప్రస్తుతానికి అయితే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆ రోజు ఎలాంటి చర్యలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దీనికి సంబంధించి ఏం చేశారు, కనీసం ఒక విఐపి వచ్చినప్పుడు బందోబస్తు కల్పిస్తున్నప్పుడు చూసుకున్న పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఎందుకు తీసుకున్నారు? ఎన్ని పర్మిషన్ విజువల్స్లో చూసుకోవచ్చు ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇటు 7 పార్ట్నర్స్ ఉంటే 7 పార్ట్నర్లో ఒక యాజమాన్యం కూడా అరెస్ట్ చేశారు. దీంతో పాటు మేనేజర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేసు అంతటితో క్లోజ్ అయిపోయిందని కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ పేరును చెప్పడం, ఆ తర్వాత ఆయన హైకోర్టును పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా అనూహ్య పరిణామాల నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి కొన్ని నిమిషాల క్రితమే కూడా పోలీసులు ఇక్కడికి తరలించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసులు అతన్ని నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. నేరుగా సిఐ రాజు నాయక్ తన వెహికల్లో కూడా ఇటు అల్లు అర్జున్ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వివిఐపీలు ఇంకా సినిమా సంబంధించిన ఎవరైనా వస్తుంటారు. ఎందుకంటే అల్లు అర్జున్ని నేరుగా ఇంటికి వెళ్ళి పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. కాబట్టి ఇంకా అందుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వస్తారా ఏంటనుకోవడంలో నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు 105, 118 రెడ్ విత్ 3/5 అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ మీద కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ రావడంతో తొక్కిలా చోటు చేసుకున్నట్టు ఇప్పటికే పోలీసులు ప్రాథమిక సమాచారం కూడా సేకరించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే వారు పోలీసుల కేసు నమోదు ప్రకారం అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అటు విజువల్స్లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా విజువల్స్లో పూర్తిగా ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఎంతసేపటి వరకు చిక్కడపల్లి పిఎస్లో ఉంచుతారు, దీనికి సంబంధించి కూడా ఏం చేస్తారు ఏంటన్నది కూడా చూడాల్సి ప్రస్తుతానికి అయితే సీఏ ఆగా 2 నిమిషాలు ఆగు, ఎందుకు కదిలిస్తున్నా లైవ్ ఉంది 2 నిమిషాలు ఎందుకు ఆగుతున్నా అంటున్నా. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు పోలీసుల అత్యుత్సాహం ఎక్కువైంది తెలుసుకుంటుంది. ఇప్పటికీ అల్లు అర్జున్ని లోపలికి తీసుకొచ్చారు. కనీసం ఇటువైపు ఎవరిని వెళ్ళకుండా కేవలం మీడియాను మాత్రమే అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎంతసేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ని ఉంచుతారు ఏంటని కూడా మనం అయితే చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. 3 సంబంధించిన వ్యక్తులని రిమాండ్ చేసిన నేపథ్యంలో కూడా ఎందుకంటే ఈ ఎంటైర్ ఘటనకు సంబంధించి కూడా అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ గ్యాదర్ అయింది. గ్యాదర్ అవ్వడంతో కూడా తొక్కిలాట చూసినట్టు ఇప్పటికే పోలీసులు సిసిటివి ఫుటేజ్ కావచ్చు అక్కడ ఉన్న ప్రాథమిక వివరాలు కూడా తీసుకున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ని చిక్కడపల్లి పిఎస్కి తీసుకువచ్చారు. కిరణ్, నేను సతీష్ మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు ఏం జరగబోతోంది? ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? అంటే విచారించి పంపిస్తారా లేదంటే కోర్టు ముందుకు హాజరుపరుస్తారా? నెక్స్ట్ జరగబోయే ప్రక్రియ ఏంటి?
ప్రస్తుతం సతీష్ ఈ కేసుకు సంబంధించి కూడా ముందుగా ఎవరు అల్లు అర్జున్ ప్రమేయం ఉండదు, ఆయన అరెస్ట్ చేయాలని భావించారు. ఎందుకంటే చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఆ తర్వాత ఇటు సంధ్య థియేటర్ సంబంధించిన మేనేజర్తో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి సమస్య పోతుంది. ఇక ఇందులో ఎవరి అరెస్ట్ ఉండవంటూ కూడా చెప్పారు. కేవలం తొక్కిసలాట కాదు, అభిమానులు వచ్చేటప్పుడు బౌన్సర్లు లోపలికి వెళ్ళడం వల్ల కూడా సీట్లో కూర్చున్న వారికి ఊపిరాడక వాళ్ళు చనిపోయినట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి అనూహ్య పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం, ఆ ఇన్వాల్వ్ చేసిన తర్వాత కూడా ఇన్వాల్వ్ చేసిన కొన్ని రోజులకే ఆయన నేరుగా చిక్కడపల్లి పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్ళి తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని అరెస్టుగా చూడాల్సి ఉంటుందా, విచారణలో భాగంగా ఆయన తీసుకువచ్చారని కూడా మనకైతే పోలీసుల సైడ్ నుంచి కూడా మనకి సమాచారం అందిస్తే మాత్రం కూడా పూర్తిగా వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపి. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ ఘటన అంతా అల్లు అర్జున్ రావడం వల్లనే, అక్కడ అభిమానులు గ్యాదర్ అవ్వడం వల్లనే తొక్కిసలాట చూసినట్టుగా ఇప్పటికే అనేక కోణాల్లో గుర్తించారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా ప్రాథమికంగా పోలీసులు కూడా సేకరించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి కూడా కనీసం ఒక విఐపి సినిమా వచ్చినప్పుడు, ఒక హీరో వచ్చినప్పుడు, చిత్ర యూనిట్ వచ్చినప్పుడు కూడా స్థానిక పోలీసులకి ఆ థియేటర్ యాజమాన్యం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటంటే తమకు అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలియదు, కేవలం ఒక స్పెషల్ షో మాత్రమే చేస్తున్నారు కాబట్టి దానికి సమాచారం లేదని కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కావాలని ఒక ఆల్ ఆఫ్ సడన్ గా వారికి కేవలం ఇంటర్లకు కొంతమంది వ్యక్తులకు మాత్రమే సమాచారం ఇచ్చి మాత్రమే చిత్ర యూనిట్ అక్కడ చేరుకోవడంతో ఆ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో ఆ మహిళ చనిపోయింది. మరొక యువకుడు కూడా ప్రస్తుతానికైతే ఇంకా హాస్పిటల్ చికిత్స పొందిన నేపథ్యంలో కూడా చాలా మందికి తొక్కిసలాట్లో గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అనూహ్యంగా దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఈ కేసులో అల్లు అర్జున్ కూడా భాగస్వామి ఉన్నాడు. ఆయన రావట్టికే ఆయన ఇన్వాల్వ్ అవ్వడం వరకే కూడా ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే కొద్ది రోజుల నుంచి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి పోలీసులు ఆ కేసులో ఆయనని ఇన్వాల్వ్ చేసిన తర్వాత ఇందులో విక్టిమ్గా అందులో కేసులో నిందితుడిగా చేసిన నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లారు. కాబట్టి ప్రస్తుతానికి అనూహ్య పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ విచారణకి పిఎస్కి తీసుకొచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సతీష్, అంటే కిరణ్, ఏ సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు? ఆ సెక్షన్ల తీవ్రత ఎలా ఉంటుంది ఒకవేళ అల్లు అర్జున్ తప్పు చేసినట్టు తేలితే? ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ఆ రోజు చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. 105, 118 3/3 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాబట్టి కొంత ఘటనకు చోటు సంబంధించి కొంత అలజడి చేశారు, ఎలాంటి సమాచారం లేకుండా వచ్చారన్న సంబంధించి కూడా సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. కాబట్టి కొంత బౌన్సర్ల కారణంగానే ఆ తోకులాట చోటు చేసుకుంది. అందులో చాలామంది సినిమా చూసేందుకు వచ్చిన ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వారంతా కూడా ఇబ్బంది పడ్డారన్న సెక్షన్ల మీద కొంత, ఎందుకంటే దీనికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేకుండా వచ్చారని కూడా చెప్పే ప్రయత్నం కూడా ఈ కేసులో చేశారు. కాబట్టి ముందుగా కేవలం థియేటర్ యాజమాన్యానికి సంబంధించి వ్యక్తులతో పాటు మేనేజర్ మాత్రమే ఇందులో దోషిగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ దీనికి సంబంధించి అనేక కోణాల్లో, అనేక రంగాల నుంచి, వివిధ వర్గాల నుంచి కూడా నిరసనలు, ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ ఎలాంటి అనుమతులు లేకుండా ఒకసారిగా తన బౌన్సర్లతో వచ్చి తోపులాట చేయడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి అందులో భాగంగానే ప్రస్తుతానికి కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఆయనని విచారణలో భాగంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విచారణలో ఎలాంటి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారో, ఆ రోజు మీరు వచ్చే ముందు మీ వెంట ఎంతమంది బౌన్సర్స్ ఉన్నారు, ఏం జరిగింది ఏంటన్న వివరాలను రికార్డ్ చేసుకొని పంపించేస్తారు మాత్రం చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే నేరుగా చిక్కడపల్లి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనని పోలీసుల కారులోనే కూడా అల్లు అర్జున్ ఇక్కడ స్టేషన్ వద్దకు తీసుకొచ్చిన దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంతసేపు ఇక్కడ ఉంచుతారు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్న కూడా మనకి చూడాల్సి ఉంటుంది. సతీష్, కిరణ్, మనం చూస్తున్నాం అంటే ఈ కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, ఇన్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ అల్లు అర్జున్ ఆల్రెడీ కోర్టు మెట్లు ఎక్కారు. ఎప్పుడు ఆయన వేసిన పిటిషన్ విచారణకు రాబోతుంది? అంతకు ముందే పోలీసులు అదుపులో తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సతీష్, ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత అల్లు అర్జున్ టీం స్పందించింది. నేరుగా ఆ రోజు ఘటనకు సంబంధించి కావచ్చు, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాను, తాను అన్ని చూసుకుంటాను కూడా అల్లు అర్జున్ చెప్పిన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చాలా వేగవంతం చేశారు. ఆ రోజు ఘటనకు సంబంధించి బాధ్యుల మీద, అంటే ముఖ్యంగా ఆ థియేటర్ సంబంధించిన వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ని తెర మీదకి తీసుకురావడం కూడా ప్రస్తుతం చూడాలి. ఎందుకంటే ఆయన రావడంతో కూడా
ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూడా పోలీసులు వారితో పాటు ఆ థియేటర్ యాజమాన్యంతో పాటు ఆ థియేటర్ సంబంధించిన యాజమాన్యంతో పాటు ఇద్దరు వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేశారు, వారిని అరెస్ట్ చేశారు. అదే సందర్భంలో కూడా అనేక విషయాలను కూడా వివరించారు. ఎందుకంటే ఒక స్పెషల్ షో నడుస్తున్న సందర్భంలో చిత్ర యూనిట్ వచ్చినప్పుడు సంబంధించి కూడా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది, బందోబస్తు కావాలని కూడా అటు కోరాల్సి ఉంటుంది. కానీ ఒకవైపు యాజమాన్య వరుస చూసుకుంటే తాము బందోబస్తు అడిగామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసుల వరుస చూసుకుంటే మాత్రం ఎలాంటి సమాచారం లేదని కూడా కేవలం ప్రేక్షకుల ద్వారానే మాకు సమాచారం వచ్చిందని కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా అనూహ్యంగా అల్లు అర్జున్ని తెర మీదకి తీసుకొచ్చి ఆయన్ని ఇందులో ఒక వ్యక్తిగా ప్రస్తుతానికి పోలీసులు చేర్చిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారని మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మేనేజర్తో పాటు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళని రిమాండ్ తరలించిన తర్వాత ఇటు తనకి ఆ రోజు సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా తన చిత్ర యూనిట్కి తనకి సంబంధం లేదంటూ కూడా హైకోర్టుకు అల్లు అర్జున్ వెళ్ళిన నేపథ్యంలో ఆ పిటిషన్ ఇంకా విచారణ రాకముందుకే పోలీసులు ఆయనని తీసుకువచ్చి విచారణ చేయడం కూడా ప్రస్తుతానికైతే కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా అనేక కొంత నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానికంగా ప్రజల నుంచి వ్యక్తమై కనీసం ఒక ప్రేక్షకుడు ఆ సినిమా చూసేందుకు వస్తే ఒక అభిమాని వచ్చినప్పుడు ఎలాంటి భద్రత కల్పించకపోవడంతో ఒక ఫ్యామిలీలోని తల్లితో పాటు కొడుకు సీరియస్గా పొజిషన్లో ఉండే పరిస్థితి ఏర్పడుతుంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల వివిధ ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ముందుగా కేసు నమోదు చేయడం, ఆ రోజు ఘటనకు సంబంధించి బాధ్యులుగా ఆ థియేటర్ సంబంధించిన వ్యక్తులను చేశారు. కానీ తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఘటన జరగడానికి కారణం కూడా అల్లు అర్జునే కాబట్టి ఆయనను కూడా కేసులో ఇన్వాల్వ్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఆయన ఈ కేసుతో సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో అనూహ్యంగా ఆయనని కేసులో ఇన్వాల్వ్ చేయడం, ఆ ఇంటికి వెళ్ళడం, ఆయన తీసుకొచ్చి చిక్కడపల్లి పిఎస్లో విచారణ చేసిన నేపథ్యంలో కూడా ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా ప్రస్తుతానికైతే మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కొద్ది సేపటి క్రితమే అల్లు అర్జున్ నేరుగా చిక్కడపల్లి సీఆర్ రాజు నాయక్ తన కారులో ఎక్కించుకొని స్టేషన్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆయన వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా ఏంటా అనేది మన పూర్తి స్థాయిగా పోలీసుల నుంచి కొంత వివరాలు వస్తే మాత్రం కూడా అరెస్టా విచారణ కోసం ఆయన నేరుగా ఇంటికి వెళ్ళి తీసుకువచ్చారా అని కూడా కొంత మనకి క్లారిటీ రావాల్సి ఉంటుంది. సతీష్ రైట్, అంటే కిరణ్ ఇప్పుడు ఏం జరగబోతోంది? ఖచ్చితంగా ఇట్స్ సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే ఆ రోజు సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ దురదృష్టకరం చనిపోవడం, తనయుడు తేజ్ ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఆల్రెడీ అల్లు అర్జున్ కోర్టుకు కూడా వెళ్ళారు ఈ సంఘటనకు నాకు సంబంధం లేదని. మరోవైపు సంజయ్ థియేటర్ యాజమాని కూడా మాకు సంబంధం లేదు, హీరో చెప్పిన టైంలో రాలేదన్న వాదనని సంజయ్ థియేటర్ యాజమాని వినిపిస్తోంది. ఏం జరగకపోవచ్చు? మీ అంచనా ఏంటి? ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారంటే ఖచ్చితంగా ఇది అరెస్ట్ అనే ఒక రకంగా భావించాల్సి ఉంటుందని కొందరు న్యాయవాదులు కానీ మాజీ పోలీస్ అధికారులు కానీ చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? వాట్ నెక్స్ట్? ప్రస్తుతానికైతే ఈ ఘటనకి సంబంధించి కూడా అనేక ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వైపు థియేటర్ యాజమాన్యం సంబంధం లేదు, అల్లు అరవింద్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ని కొద్దిసేపటి క్రితం ఇటు పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్కి తీసుకురావడంతో కూడా తన తండ్రి ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అల్లు అరవింద్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ అల్లు అరవింద్ గారు, సార్ అరవింద్ గారు, సార్ ప్రస్తుతానికైతే కేసుకు సంబంధించి ఎందుకంటే ఆయనని నేరుగా ఇంటి వద్దకు వెళ్ళి అదుపులోకి తీసుకొని వచ్చారు. అల్లు శిరీష్ కూడా తండ్రితో పాటు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరుగా పిఎస్ వద్దకి చేరుకుంటున్న దృశ్యాలు కనిపిస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించి కూడా అనూహ్య పరిణామాలే. ముందు ఆ రోజు ఘటన కావచ్చు, ఆ తర్వాత పోలీసుల సంబంధించిన విచారణ కావచ్చు, ఆ తర్వాత అల్లు అర్జున్ పేరుని ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, ఆ తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్ళి కూడా దీనికి సంబంధించి కూడా విచారణ కావాలి, దానికి సంబంధం లేదంటూ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే అనేక ట్విస్టులు, అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న ప్రస్తుతానికైతే అటు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోసి ఇక్కడ తీసుకురావడంతో తండ్రితో పాటు తన తమ్ముడు శిరీష్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కారులో చూసుకోవచ్చు, శిరీష్ నేరుగా ఇక్కడ నుంచి ఆయన ఇక్కడ నేరుగా పిఎస్కి వెళ్తారా లేకపోతే
సో చూసుకోవచ్చు శిరీష్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆ కొడుకు లోపల ఉండడంతో కూడా అల్లు అర్జున్ అయితే ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా మాట్లాడే ప్రయత్నం కూడా చేసినా కూడా ఆయన రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి అయితే ఆయన కారు నుంచి బయటకు దిగుతారా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారని మాత్రం చూడాల్సింది. కొద్దిసేపటి క్రితమే తన కొడుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు పిఎస్కి తీసుకురావడంతో కూడా హుటాహుటిన కూడా తండ్రి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూసాల్సి ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక ట్విస్టులు చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పాల్సింది. కేవలం ఆ అల్లు అర్జున్ ప్రమేయంతోటే కూడా ఆ రోజు తోపులాట చోటు చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ముందుగా ఇటు ఆ థియేటర్ సంబంధించిన యాజమాన్యంతో పాటు మరొక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత కూడా అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు తీసుకురావడంతో కూడా ప్రస్తుతానికైతే రోజుకొక ట్విస్ట్ నెలకొండ చెప్పిందిగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఆయన కూడా హైకోర్టుకు వెళ్లారు. ఆ రోజు ఘటనకు సంబంధించి తనకు ఎలాంటి ప్రమేయం లేదు కాబట్టి ఆ కేసు నుంచి తనను పక్కకు తప్పించాలంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంకా కోర్టులో ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ ఇంకా బెంచ్ మీదకి రాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటన్నది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. రైట్ కిరణ్, ఇప్పుడు ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఏంటి? ఆల్రెడీ అల్లు అరవింద్ అక్కడికి చేరుకున్నారు, అలాగే అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా చేరుకున్నారు, అలాగే బన్నీ వాసు కూడా బయలుదేరినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఏం జరగబోతోంది? కేవలం విచారణ జరిపి అల్లు అర్జున్ పంపిస్తారా, లేదంటే ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి దీన్ని అరెస్ట్గా భావించాల్సి ఉంటుందా? దీన్ని నెక్స్ట్ మెజిస్ట్రేట్ ముందు ఏమైనా హాజరుపరిచే అవకాశం ఏమైనా ఉందా? పోలీసులు ఏమంటున్నారు? అక్కడ వాతావరణం చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? సతీష్, కొద్దిసేపటి క్రితం నేరుగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. పోలీసుల వాహనంలోనే అల్లు అర్జున్ని స్థానిక చిక్కడపల్లి పోలీసులకు తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు ఆయన సంబంధించిన బంధువులతో పాటు తండ్రి కూడా కొద్దిసేపటి క్రితం అల్లు అరవింద్ ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో అనూహ్యంగా ఆయన సంబంధించిన అభిమానులు కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకున్న అవకాశం నేపథ్యంలో ప్రస్తుతానికైతే పిఎస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక ట్విస్టులు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా తాజాగా ఆయన్ను కేసులో ఇన్వాల్వ్ చేయడం, ఆయన హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులే నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనని పోలీసుల వాహనం తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని అరెస్టుగా చూడాల్సి ఉంటుందా లేకపోతే విచారణలో భాగంగా అల్లు అర్జున్ తీసుకొచ్చి స్టేషన్లోనే విచారిస్తున్నారన్నది కూడా మనకైతే తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే తన కొడుకుని స్థానిక చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వార్త తెలుసుకున్న వెంటనే కూడా అల్లు అరవింద్ కూడా చేరుకున్నారు. చిన్న కొడుకుతో అల్లు శిరీష్తో కలిపి ఇక్కడికి వచ్చారు. కాబట్టి కొద్దిసేపటి క్రితమే అల్లు అరవింద్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా మరికొంతమంది టీం కూడా ఇక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసుల వర్షన్ నుంచి కూడా పూర్తిగా అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇందులో కేసులో ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి పూర్తిగా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసుల సైడ్ నుంచి కూడా అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకువస్తే నేరుగా జడ్జి ముందుకు తీసుకెళ్లాలి, కానీ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారన్న ఒక వార్త కూడా ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఆ కేసులో విచారణ చేసేందుకు మాత్రమే తీసుకొచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుందా లేకపోతే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు ఇక్కడికి తీసుకొచ్చారని కూడా మనం కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మనకి ఇన్సైడ్గా లోపల ఏం జరుగుతుంది ఏంటని కూడా కొంత సమాచారం రావాలంటే కూడా పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తే మాత్రం కూడా దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా అనేక నిరసనలు ఆగ్రహజాలు వ్యక్తమయ్యాయి. ఎలాంటి అనుమతి లేకుండా ప్రేక్షకులతో కలిసి అల్లు టీం ఆ రోజు పుష్ప 2 టీం కూడా సినిమా చూసేందుకు వచ్చడం రావడం వల్లనే బౌన్సర్ల తోపులాట వల్లనే కూడా ఆ మహిళ చనిపోయిందంటూ ఇప్పటికే అనేక ఆరోపణలు రావడం నిరసనలు రావడంతో కూడా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా ఈ కేసు నమోదు చేసి చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే అందులో భాగంగానే ఆయనని విచారించేందుకు ఆయన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు మాత్రమే పోలీసులు వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. పూర్తి స్థాయిలో ఎలాంటి వివరాలను కూడా మనకు కొంత రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి ఎవరైనా వాళ్ళు వర్షన్ చెప్తున్నా కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. విచారణ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారా లేకపోతే వివరాలు తీసుకొని వదిలేస్తారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సతీష్, రైట్ కిరణ్, అసలు యాక్చువల్గా ఎఫ్ఐఆర్లో పోలీసులు ఏమని పొందుపరిచారు? అల్లు అర్జున్ ఈ ఘటనకు ఎంతవరకు కారణమైన అంశాన్ని ఏమైనా ఎఫ్ఐఆర్లో పోలీసులు ఏమైనా ప్రస్తావించారా? ఈ గమనించి కూడా అటు బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా అనేక అంశాలను పొందుపరిచారు. అల్లు అర్జున్ టీము రావడం వల్లనే తన ఫ్యామిలీకి సంబంధించిన తన భార్య చనిపోయినట్టుగా ఫిర్యాదులో ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన భర్త ఎవరైతే ఉన్నారో ఫిర్యాదులో పేర్కొన్న తర్వాత పోలీసులు కొంత సమాచారం లేకుండా
స్థానిక పోలీసులు సమాచారం లేకుండా కూడా ఆ థియేటర్ వద్దకు వచ్చారు కాబట్టి తోపులాట చోటు చేసుకుంది. అప్పుడు పోలీసులు వెంటనే ఊపిరి ఆడకుండా లోపల ఉన్న ఇద్దరిని కూడా తీసుకొచ్చి వాడికి ఫస్ట్ ఎయిడ్ చేసే ప్రయత్నం చేశారని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎంటైర్గా ఎపిసోడ్ సంబంధించి ఎఫ్ఐఆర్లో ఇలాంటి అంశాలను పొందుపరచు. ఎందుకంటే ఆ రోజు కేసు నమోదు చేయడం కూడా చాలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంది. కేవలం ఆ రోజు అంటే 12 గంటల తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ సంబంధించిన వివరాలు కూడా ఏం పొందుపరిచారు కూడా మీడియాకి వెల్లడించలేదు. కేవలం తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఉన్నతాధికారులు చాలా సీరియస్గా రియాక్ట్ అయిన తర్వాత కేవలం ఆ థియేటర్ సంబంధించిన యాజమాన్యంతో పాటు మేనేజర్తో పాటు మన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక దాని తర్వాత కూడా కేవలం వీళ్ళు సమాచారం ఇవ్వలేదు, వీళ్ళు అనధికారిక సమాచారం ఇచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు ఆ పుష్ప 2 సినిమా యూనిట్ వచ్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి మొత్తంగా ముందుగా థియేటర్ సంబంధించిన వారిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ వారిదే పూర్తిగా బాధ్యత అన్నట్టుగా చిక్కడపల్లి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నేపథ్యంలో తాజాగా వాళ్ళు అరెస్ట్ చేసిన 2-3 రోజులకు కూడా అల్లు అర్జున్ పేరును యాడ్ చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే వైపు థియేటర్ యాజమాన్యం మాకు సంబంధం లేదు వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమాకి సంబంధించి కూడా తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సీరియస్గా యాక్షన్ తీసుకునేందుకు ఈ ఘటనకు సంబంధించి ఎవరినో ఒకరు ఇన్వాల్వ్ చేసే ప్రయత్నంలో భాగంగానే పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ ఇందులో ఇన్వాల్వ్ చేశారు. కేసు కట్టినట్టుగా మనం చెప్పాల్సింది. కాబట్టి ప్రస్తుతానికైతే పలు సెక్షన్ మీద కేసు నమోదు చేశారు. అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు తెర మీదకి రావడంతో కూడా ప్రస్తుతానికైతే ఏం జరుగుతుంది ఏంటి అని కూడా మనం చూడాల్సింది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడైతే ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్ చేశారో ఎఫ్ఐఆర్లో ఆయన పేరును పొందుపరిచారు. వెంబడి ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో తనకు సంబంధం లేదు, తన పేరును కొట్టేయాలంటూ కూడా ఆయన హైకోర్టుకి ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అనూహ్యంగా ఈ పిటిషన్ విచారణ రాకముందుకే చిక్కడపల్లి పోలీసులు నేరుగా ఇంటికెళ్ళి ఆయన స్టేషన్ వద్ద తీసుకొచ్చి విచారిస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అన్నది కూడా మనకైతే కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. సతీష్.